ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. రమణ పెరియ పురాణం 75 మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం. ఈరోజు రమణుల వారి శిష్యుల్లో ఒకరైనటువంటి విశ్వనాథ స్వామి గారి గురించి తెలుసుకుందాం. భగవాన్ తల్లి అలగమ్మాళ్ళు గారి సోదరుడు దిండిగల్లులో ఉండేవారు. ఆయన భార్య ఒక కుమారుణ్ణి ప్రసవించి చనిపోయింది. భగవాన్ తల్లిదండ్రులు ఆ బాలుని తమ ఇంటికి తీసుకొచ్చి ప్రేమగా శ్రద్ధగా పెంచేవారు. భగవాన్ పుట్టబోయే ముందు అమ్మ అలగమ్మాలు, ఈసారి అమ్మాయి పుడితే నా మేనల్లుడికి భార్య అవుతుంది, అమ్మాయి పుట్టాలని ఆమె కోరుకున్నారు. ఆ రాత్రి తిరుచులిలో భగవాన్ పుట్టగానే గుడ్డిదైన మంత్రసాని, అలుగు అబ్బాయి పుట్టాడు, సంతోషించు, నేనొక గొప్ప వెలుగును చూశాను, అలుగు సంతోషించు అన్నారు. బాలిక జన్మించనందుకు అలగమ్మ నిరాశైతే చెందారు. ఆ నిరాశలో ఆ గుడ్డి నర్సు చూసిన గొప్ప వెలుగును గురించి ఆమె వినిపించుకోలేదు. పెద్దవాడైన పిమ్మట రామస్వామి చక్కటి న్యాయవర్తన గల వకీలు అయ్యారు. ఆయన చాలా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. సంఘసేవ ఎక్కువగా చేయడం వలన ఆయన్ను అందరూ ఎక్కువగా గౌరవించేవారు. ఆయన పుత్రుల్లో ఒకరే విశ్వనాథన్. తన సోదరుల వలనే విశ్వనాథన్ కూడా పదునైన మేధస్సు గలవారు. తన సోదరులతో పాటు ఆయన కూడా భారత స్వాతంత్ర ఉద్యమంలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. 1921లో ఇంకా కాలేజీలో చదువుతూ ఉండగానే బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించినందుకు గాను అరెస్టు గావించబడ్డారు. విశ్వవిద్యాలయ పరీక్షలు జరగనున్నందున ఆయన తండ్రి గారు ఆయన్ని బెయిల్ మీద విడుదల చేయించారు. కానీ తన స్వగ్రామమైన దిండిగల్కు వెళ్లకుండా తిరువణ్ణామలైలోనే దిగి అప్పుడు రమణ మహర్షిగా పిలువబడుతున్న తన మామయ్య వెంకట్రామన్ను కలవడానికి వెళ్లారు విశ్వనాథస్వామి. భగవాన్ తోటి తన ప్రథమ కలయిక గురించి, ఆయన అనుగ్రహ వీక్షణను గురించి ఇలా వర్ణిస్తారు ఆయన. భగవాను స్కందాశ్రమం ముందు ఉన్న ఖాళీ స్థలంలో నుంచుని ఉన్నారు. నేను మొదట ఆయనపై దృష్టి నిలపగానే ఆయనలో ఏదో సమ్మోహన శక్తి ఉన్నట్లుగా చూశాను. అదే ఆయన్ను నేను చూసిన ఇతరులందరికంటే ప్రత్యేకంగా ఉండేట్లు చేసింది. ఆయన భౌతిక శరీరం నుండి విడిగా, దాంతో సంబంధం లేనట్లుగా ఉన్నారు. ఆయన చూపులోనూ చిరునవ్వులో కూడా ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక సౌందర్యం ఉంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు ఎక్కడో లోతు నుండి వస్తున్నట్లు అనిపించింది. ఆయనలోనూ ఆయన కదలికలలోనూ మచ్చలేని పరిశుద్ధత, వైరాగ్యం కనిపిస్తూ ఉండేవి. ఆయనలో ఏదో ఉన్నతమైన సంస్కారం గల పవిత్రమైన శక్తి ఉన్నట్లుగా నేను గ్రహించాను. ఆయన సమీపంలో మనసులో ఉండే అలజడి తగ్గిపోయి మనసు నైతిక బలాన్ని పెంపొందించే శాంతితో నిండిపోతుంది. ఆయన సన్నిధిలో ప్రత్యేకమైన సంతోషాన్ని, శాంతిని ప్రత్యక్షంగా అనుభవించవచ్చు. దీన్ని నేను రమణలహరి అంటాను. శ్రీ రమణుల యొక్క ఆనందమయమైన వాతావరణంలో, ఆయన అనుగ్రహం వలన కలిగే పారవస్యంలో ఏ వ్యక్తి అయినా తన ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. అంతటా వ్యాపించి ఉండి అందరినీ కబలించి వేసే శక్తి అక్కడ ఉంది. తన అనుగ్రహ ప్రకాశంలో ఈ జగత్తుని మృంగివేయగల అరుణాచలేశ్వరుని శక్తియే అది. ఈ పారవస్య అనుభవం తర్వాత విశ్వనాథ స్వామి కొన్నాళ్ళు అక్కడే ఉండిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. అప్పుడు భగవాన్ తల్లి అలగమ్మాళ్ళు, భగవాన్ సోదరుడు చిన్నస్వామి కూడా ఉన్నారు. వారు విశ్వనాథ స్వామిని చిన్నతనం నుండి ఎరుగుదురు. చిన్నప్పుడే ఆయనకు సంస్కృతంలో పాండిత్యం ఉండేదని వారికి తెలుసు. అందుకని కొన్ని భక్తి పద్యాలు సంస్కృతంలోనివి పాడమని అడిగారు. పాడడం పూర్తవగానే, నువ్వు వీటన్నింటినీ నేర్చుకున్నావు, నా విషయంలో అలా జరగలేదు, ఇక్కడకు రాకపూర్వం నాకేమీ తెలియదు, నేనేమీ నేర్చుకోలేదు, ఏదో నిగూఢ శక్తి నన్ను లోబరుచుకొని పూర్తి మార్పును తీసుకొని వచ్చింది. అప్పట్లో ఎవరికి తెలుసును గనుక నాకు ఇట్లా జరుగుతుందని. చిన్నతనంలోనే హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవాలనుకున్న నీ తండ్రి గారు ఒక పెద్ద కుటుంబానికి పెద్ద అయ్యాడు. ఏమీ తెలియని నేను ఇక్కడికి లాగబడి ఇక్కడే ఉంచివేయబడ్డాను. అది మంచికే జరిగింది. నేను నా 17వ ఏట ఇల్లు వదిలిపెట్టి భారీ వరదలో చిక్కుకున్న చిన్న అణువు వల్లే ఉన్నాను. నాకు నా శరీరాన్ని గురించి తెలిసేది కాదు.
ప్రపంచాన్ని గురించి తెలిసేది కాదు. కళ్ళు తెరవడం కూడా కష్టంగా ఉండేది. నా కనురెప్పలు క్రిందికి అతికించబడ్డట్లుగా ఉండేది. నా శరీరము ఒక అస్థిపంజరంలాగా తయారైంది. సందర్శకులు నా స్థితిని చూసి జాలిపడేవారు. ఎందుకంటే వారికి నేనెంత ఆనందమయ స్థితిలో ఉన్నానో వారికి తెలియదు కాబట్టి. కొన్ని సంవత్సరాల తర్వాత నా వద్దకు తేబడిన వేదాంత గ్రంథాల్లో బ్రహ్మన్ అనే మాట చూసి నేను ఆశ్చర్యపడి, ఈ అనుభవాన్నే బ్రహ్మం అంటారా అనుకున్నాను. విశ్వనాథ్ వెళ్ళిపోవలసి వచ్చింది. భారమైన హృదయంతో ఆయన సెలవు తీసుకుంటూ ఉండగా భగవాన్ రమణగీత కాపీని ఇచ్చారు. ఆ పుస్తకం ఇచ్చేప్పుడు దీన్ని మీ తండ్రి గారికి ఇచ్చి చదవమని చెప్పు అన్నారు. విశ్వనాథన్ దిండిగల్లులో ఆ పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివారు. ఆయన ఆ పుస్తకంలో లీనమైపోయి చదువుతూ ఉండేవారు. ప్రత్యేకించి 18వ అధ్యాయంలో భగవాన్ యొక్క గొప్పదనం చక్కటి సంస్కృత పద్యాలతో గొప్పగా కొనియాడబడింది. ఇది విశ్వనాథన్ను ఎంతగా కదిలించి వేసిందంటే ఆయన ఈ ప్రపంచాన్నంతా వదిలేసి భగవాన్ పవిత్రమైన పాదాల చెంతకు వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోవాలనే నిశ్చయానికి వచ్చేశాడు. 1923 జనవరిలో తల్లిదండ్రులకు చెప్పకుండా ఆయన తిరువణ్ణామలైకి వెళ్ళిపోయారు. అప్పటికే భగవాన్ రమణాశ్రమానికి వచ్చి ఉన్నారు. ఆయన వచ్చి కనిపించగానే భగవాన్ అడిగిన మొదటి ప్రశ్న, నీవు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి కానీ లేదా వారికి ఏదైనా ఉత్తరం రాసిపెట్టి కానీ వచ్చావా? విశ్వనాథన్ తల ఉంచుకున్నారు. నేను ఇల్లు వదిలి వచ్చేటప్పుడు నేను ఆ పని చేశాను. నువ్వెందుకు చేయలేదు? ఇప్పుడు మీ తల్లిదండ్రులకు నువ్వు క్షేమంగా ఉన్నట్లు జాబు రాయమన్నారు భగవాన్ అప్పుడు ఉండటానికి అనుమతి ఇచ్చారు. భగవాన్ యొక్క శక్తి, భగవాన్ సన్నిధి చాలా బలీయమైనవని, అక్కడ ఉండగా తను లాంఛనంగా సాధన ఏమీ చేయన అవసరం లేదని విశ్వనాథన్ కనుగొన్నారు. అయినా ఆయన భగవాన్ బోధలను చక్కగా చదువుతూ ప్రేరణనిచ్చే భగవాన్ సన్నిధిలో ఆశ్రమ పనులు నిర్వహిస్తూ ఉండేవారు. భగవాన్ బోధలు చదువుతున్న కొద్దీ ఆయన నమ్మకం దృఢపడింది. ఏమని అంటే భగవాన్ సన్నిధి కేవలం దగ్గరగా ఉండటం, ఆధ్యాత్మిక ఉన్నతికి తీసుకుపోయే భగవాన్ సాహచర్యం లభ్యమైన వానికి సాధనతో పని లేదు. అవే చాలు గమ్యానికి చేర్చడానికి. ఆయన నమ్మకం మరింత బలపడింది. ఉన్నది 41 అనుబంధంలో భగవాన్ రాసిన పద్యం చదివినప్పుడు ఎవరు మహాత్ముని సాంగత్యాన్ని పొందగలుగుతారో వారికి మతపరమైన, ఆధ్యాత్మికపరమైన ఆచరణలు ఏమీ అవసరం లేదు. చల్లని దక్షిణపు గాలి వీస్తుండగా విసనకర్ర అవసరం లేనట్లే. కొన్ని రోజులైన తర్వాత భగవాన్, నువ్వు ఏ విధమైన ఆధ్యాత్మిక సాధన చేపడతావు అని అడిగారు. తాను చిన్నప్పటి నుండి గాయత్రి మంత్రాన్ని జపించడానికి ఇష్టపడతానని చెప్పారు. భగవాన్ ఇలా బదులిచ్చారు, చాలా బాగుంది, కానీ నువ్వు నిజాయితీగా ప్రతిరోజు ఒక ప్రత్యేక సమయంలో పూర్తిగా దానిలో లీనమైపోయి జపం చేయాలి. భగవాన్ అప్పుడు విశ్వనాథన్ను కొండపైనున్న చిన్న గుహకు తీసుకుని వెళ్ళారు. అక్కడ కూర్చుంటే ఎండ తీవ్రత యొక్క బాధ లేకుండా అరుణాచలుడిని తూర్పు పడమర దిశల నుండి చూడవచ్చును. జపం చేయటానికి ప్రత్యేకమైన వేళ ఉంటుంది. నేను వచ్చి నీ సాధనను పరిశీలిస్తూ ఉంటాను, కాబట్టి చాలా క్రమశిక్షణతో సాధన చేయి అన్నారు. విశ్వనాథన్ నన్ను ఆ గుహ వద్దకు తీసుకుని వెళ్ళి చూపించారు. భగవాన్ నిజంగానే పరిశీలించడానికి వచ్చేవారు. అవి వట్టి మాటలు కావు అని చెప్పగా నేను పొంగిపోయాను. ఆయన ఎంతగా జపంలో నిమగ్నమైపోయి ఉండేవారంటే విశ్వనాథన్ తన విధిని సంపూర్తి చేయగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారో లేదో పరిశీలించడానికి భగవాన్ ఎన్నోసార్లు అక్కడికి వచ్చినప్పటికీ కూడా విశ్వనాథన్కి ఆ విషయం తెలిసేదే కాదు. విశ్వనాథన్ 1923 నుండి 27 వరకు భగవాన్తో ఉండి కఠినతరమైన అభ్యాసాన్ని చేశారు. అది ప్రకాశానికి, ప్రయత్నానికి చెందిన కాలం. గురువుగారు తన అనుగ్రహాన్ని కురిపించడం, శిష్యుడు నిజాయితీగా ప్రయత్నించటం, తను ఎంతవరకు పురోభివృద్ధి చెందాడో విశ్వనాథన్కు గట్టిగా తెలియదు. అందుకని ఆయన భగవాన్ని ఇలా అడిగారు, భగవాన్, నేను నాలో ప్రస్తుతము ఉన్న జంతు ప్రవృత్తుల్ని ఎలా అధిగమించగలను? నా స్వంత ప్రయత్నాలన్నీ వ్యర్థమైనాయి. ఏదో ఒక మహత్తర శక్తి మాత్రమే నన్ను మార్చగలదని నాకు నమ్మకం ఏర్పడింది. భగవాన్ ఎంతో కరుణతో బదులిచ్చారు, అవును, నువ్వనేది నిజమే. ఇంద్రియాల కంటే ఉన్నతమైన బలమైన శక్తిని జాగృతం చేయడం ద్వారానే వీటిని అణచగలం. నువ్వు కనుక ఈ ఉన్నత స్థితిని
ఉన్నత శక్తిని జాగృతం చేసి బలోపేతం చేసినట్లయితే మిగిలినది ప్రతి ఒక్కటి దానికదే వెల్లడవుతుంది. ధ్యానాన్ని మధ్యలో ఖాళీ లేకుండా నిరంతరం కొనసాగించాలి. ఆహార నియమాలు, ఇతర నియమాలు నిజాయితీగా శ్రద్ధగా పాటించడం వల్ల ఆంతరంగిక శాంతిని నిలుపుకోవడానికి వీలవుతుంది. భగవాన్ అన్నారు, విశ్వనాథన్, ఇక్కడికి వచ్చే జనులతో కలవవద్దు. సంఘంలో అనుబంధాలు పెంచుకోవడానికి, మనుషులతో మాట్లాడడానికి, మనుషులతో స్నేహ సంబంధాలు పెంచుకోవడానికి కాలం వృధా చేయవద్దు. వీలున్నంత తక్కువగా మాట్లాడు. విశ్వనాథన్ స్వామి శ్రద్ధగా భగవాన్ మాటలను పాటించారు. ఎప్పుడైనా ఆయన మాట్లాడిన గొంతు పైకి వినపడేది కాదు. కేవలం ఊరిలోనికి పోయి బిచ్చమెత్తుకోవడానికి మాత్రమే బయటకు కదిలేవారు. తర్వాత కొందరు పాత భక్తులు నాకు చెప్పారు, ఆయన చాలా మృదువుగా సంభాషించేవారని, తక్కువగా బయటకు వచ్చేవారని. విశ్వనాథ స్వామి జీవితంలోని ఈ ఘట్టానికి చెందిన చాలా ఆసక్తికరమైన సంఘటన ఒకదాన్ని మనం చూద్దాం ఇప్పుడు. విశ్వనాథ స్వామి వచ్చిన 4 నెలలకు వారి తండ్రి గారు అక్కడికి వస్తున్నారని దిండిగల్ నుండి జాబ్ వచ్చింది. విశ్వనాథ స్వామి ఆ ఉత్తరాన్ని భగవాన్కు చూపగా ఆయన పూర్తి కరుణతో ఇలా అన్నారు, విశ్వనాథ, మీ కుటుంబం కూడా వస్తుంది. రైల్వే స్టేషన్కి వెళ్ళి వాళ్ళని కలుసుకో. కానీ నేను లేకుండా మీ తండ్రి గారితో మాట్లాడవద్దు. స్టేషన్లో వారిని కలుసుకొని టౌన్లో వాళ్ళు ఉండటానికి ఏర్పాటు చేసుకున్న బస వద్ద వారిని దింపి నీ గుహకు నువ్వు జపం చేసుకుంటూ ఉండు. నీకు నేను కబురు పెడతాను. అప్పుడు కూడా మీ తండ్రి గారితో మాట్లాడవద్దు. వచ్చి ప్రణామం చెయ్యి. నాకు కాదు, మీ తండ్రి గారికి. చేసిన తర్వాత మౌనంగా నిలబడు. నేను మిగిలిందంతా చూసుకుంటాను అన్నాడు. విశ్వనాథన్ తండ్రి రామస్వామి భగవాన్ యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ఎరుగరు. ఆయనకు భగవాన్ వెంకట్రామన్ గారే ఇంటి నుండి పారిపోయిన సన్యాసిగా మారిన తన బంధువుగానే తెలుసు. అప్పట్లో పాత హాలు నిర్మాణంలో ఉంది. అందుకని భగవాన్ తక్కిన వారు కూడా రోడ్డుకు అవతల ప్రక్కనున్న మండపంలోనికి మారారు. విశ్వనాథ స్వామి తండ్రి అక్కడికి వచ్చి భగవాన్ని చూసినప్పుడు ఆయన భగవాన్ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని గుర్తించగలిగారు. మరుక్షణమే ఆయన సంపూర్ణ గౌరవంతోనూ భక్తితోనూ భగవాన్కి సాష్టాంగ నమస్కారం చేశారు. అప్పుడు భగవాన్ విశ్వనాథన్కు కబురు పెట్టారు. ముందుగానే సూచించిన ప్రకారం ఆయన వచ్చి తండ్రికి ప్రణామం చేసి ఆయన పక్కనే చేతులు కట్టుకొని తల వంచుకొని నిలబడ్డారు. రామస్వామి చాలా కోపంగా ఉన్నారు. ఆయన విశ్వనాథన్ వైపు చూసి తిరిగి, ఇదంతా చాలు, అన్నీ సర్దుకొని నాతో వచ్చేయి. అందుకే మేము వచ్చాం, నిన్ను తిరిగి దిండిగల్ తీసుకొని పోవడానికే అన్నారు. ఒక శిలవలే చెక్కు చెదరని నిశ్శబ్దంతో మండపమంతా నిండిపోయింది. భగవాన్ రామస్వామి వైపు చూసి అన్నారు, విశ్వనాథన్ శరణాగతి స్వీయ ప్రక్షాళన బాట పట్టారు. రామస్వామి పూర్తిగా సంతృప్తి చెందలేదు. భగవాన్ ఆయనతో అన్నారు, విశ్వనాథన్ను ఇక్కడ ఉండనివ్వండి, అతనికి మేలు జరుగుతుంది. ఈ మాట గారడి వల్లే పనిచేసింది. ఆ తండ్రి కరిగిపోయాడు. ఆయన భగవాన్ వైపు చూశారు. తండ్రిగా ఆయన బాధ్యతలు, భావనలు ఆయన్ని భగవాన్తో ఈ విధంగా మాట్లాడేటట్లు చేశాయి. భగవాన్ కనుక విశ్వనాథన్ యొక్క ఆధ్యాత్మిక పరిపూర్ణత గురించి బాధ్యత తీసుకుంటానంటే అతన్ని ఇక్కడ వదిలి వెళ్ళటానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు. మళ్ళా అక్కడ పూర్తి నిశ్శబ్దం ఆవరించింది. విశ్వనాథన్ ఇది ఎన్నడూ ఊహించలేదు. ప్రతి ఒక్కరూ భగవాన్ వైపు చూడసాగారు. భగవాన్ కరుణతో ఆయన వైపు తిరిగి అందరి ముందు ఈ విధంగా ప్రకటించారు, అవును, విశ్వనాథన్ యొక్క ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించిన బాధ్యత యావత్తూ నేను తీసుకుంటాను. చిన్నస్వామి విషయంలో కూడా భగవాన్ ఎవరూ లేని సమయంలో తల్లితో చిన్నస్వామి బాధ్యతను తను స్వీకరిస్తానని చెప్పారు. కానీ విశ్వనాథన్ స్వామి విషయంలో మాత్రం బహిరంగంగానే ప్రకటించారు. ఏమైనా ఇవి 2 చెదురుముదురుగా జరిగిన సంఘటనలైతే కావు. మనల్ని మనము నిజాయితీగా, మనస్ఫూర్తిగా సాధనకు, అభ్యాసానికి అంకితం చేసుకుంటే భగవాన్ మనలో ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక పరిపూర్ణతకు ఇప్పుడు కూడా బాధ్యత వహిస్తారు. భగవాన్ యొక్క పవిత్రమైన వాక్కులను గుర్తుకు తెచ్చుకోండి. సాధకుని ప్రయత్నము, గురువు అనుగ్రహము 2 సమానార్థకములైనవేనని, ఒకేసారి జరిగేవని, మన పాత్ర ప్రయత్నం చేయడం వరకే. విశ్వనాథ స్వామి మిక్కిలి సంతోషించారు. ఆయన కఠోరమైన సాధన మొదలైంది. భగవాన్ ఆయన్ను తనతో పాటు నడవటానికి తీసుకెళ్తూ తాను రచించిన జ్ఞానాన్ని బోధించే, భక్తిని గురించి వివరించే పద్యాలను ఆయనకు వివరిస్తూ ఉండేవారు. భగవాన్ ఆయన గురించి పూర్తి శ్రద్ధ తీసుకున్నారు.
విశ్వనాథ స్వామి తర్వాత నాతో అన్నారు, భగవాన్తో ఏకాంతంగా ఉండటం, కేవలం తన ఒక్కరికే ఆయన బోధన వివరించడం తనకు భగవాన్ ఇచ్చిన గొప్ప వరాలు అని. ఒకనాడు భగవాన్ విశ్వనాథ స్వామి కూరలు తరుగుతుండగా భగవాన్ ఆయనతో, నువ్వు దుమ్ముని కూడా ఉపయోగించగలిగిన సమర్థత కలిగి ఉండాలి. అదే సమయంలో ఈ జగత్తు మొత్తాన్ని కూడా కేవలం దుమ్ముగా భావించి నిరాకరించగలిగి ఉండాలి. గురు శిష్యుల మధ్య అనుబంధం పెరుగుతూ ఉంది. విశ్వనాథన్కు వేద పురాణ ఇతిహాసాల్లో గట్టి పునాది ఉండాలని భగవాన్ భావించి ఉంటారు. అప్పట్లో కావ్యకంఠ గణపతి ముని కొండపైన ఉండేవారు. కాబట్టి 1927లో భగవాన్ విశ్వనాథన్ను కావ్యకంఠుల వద్దకు పవిత్ర గ్రంథాలను చదవడానికి పంపారు. నాయన 1929లో పల్లాకొత్తులో ఉండటానికి వచ్చినప్పుడు కూడా భగవాన్ ప్రత్యేకంగా విశ్వనాథన్తో చెప్పారు, నాయన పల్లాకొత్తులోని ఒక కుటీరంలో ఉంటున్నారు, నువ్వు వెళ్ళి ఆయనతో ఉండి ఆయన దగ్గర నేర్చుకో అని. ప్రతిరోజు భగవాన్ ఆ కుటీరానికి వెళ్ళేవారు. ఎప్పుడు నాయన విశ్వనాథన్ ఎలాగున్నాడు అని అడిగేవారు. గురువుగారు తనకొక ఉపాధ్యాయున్ని సూచించారు. దానితో విశ్వనాథన్లో ఉత్సాహం పెరిగింది. సంస్కృత గ్రంథాలు చదవడం వల్ల పద్యాలను ఆసువుగా చెప్పగలగడం వచ్చింది. ఒకసారి ఆయన 5 పద్యాలను వ్రాసి భగవాన్ పాదాల చెంత ఉంచారు. భగవాన్ వాటిని చదివి ఆమోదిస్తున్నట్లు చెప్పారు. అవి చాలా బాగున్నాయి. వ్రాయటాన్ని నువ్వు ఎందుకు కొనసాగించవు? కానీ ముందు వానిని నాయనకు చూపించి సర్దించుకో అని అన్నారు భగవాన్. మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.